ఈ లింగి అన్నది కదా. ఓ లింగి పన్నవానే? నీరత్తంది రాజవ్వ, గందుకోసమే వన్నా. కావా ఇప్పుడే నీరత్తంది అనే లింగి. రాత్రి ఒరిగిందే నడుము నొత్తంది. ఆ కూరలు పట్టుకొచ్చేసరికి నా నడుము అంతే పోయింది. అట్లనా? పండుకో అయితే. ఇక మొత్తానికైతే కూరలు పట్టుడు అయితే అయిపోయింది పట్టు. అప్పుడే ఏమైపోయింది రాజవ్వ? ఇంకా అసలు నీ పెళ్ళే ఉంది కాదే? ఇక దేవుని పుణ్యాన్ని అది ఒక్కటి ఒడ్డెక్కితే ఇక రాజుగాని పెళ్ళి అయిపోయినట్టేనే. మా ఒడ్డెక్కుతుంది? నువ్వు ఎందుకు బాధపడతానేవే రాజవ్వ? మా ఒడ్డెక్కుతుంది. ఈ ఆనలు ఎట్లా అత్తానే రాదే, అందుకే నాకు భయం అవుతుంది. ఇంత ఆనగొట్టి ఈ గడ్డూరం వచ్చానంటే ఈ పందిరంతా ఊసిపోతుంది, కళ్ళం చిల్లం అవుతుంది. ఇప్పట్లో ఆనలేం లేవాట, ఇంకా 6 రోజులు రాక ఆనలు రావాట. అట్నా ఆనలు వచ్చాక కొట్టయాటనా? కొట్టయాట. నిన్న టీవీలో ఆడతలలో చూసినా కదా, 6 రోజులాక కొట్టయాట. ఇక కొట్టకుంటే మంచిదే పట్టే. రాజవ్వా, పని చేసి చేసి పనంతా అంత అలసిపోయినట్టయిందే. ఓ తనసాపు చెప్పియ రాదే? అవో తనసాపు తాగుతావా నువ్వు? ఒకటి చెప్పియ రాజా రాజవ్వ, బాగా దూపైతాంది. సరే ఉండు మా చెప్పిస్తా. అరే సీను, ఈ చార పిల్లగా. ఏంటిది పెద్దమ్మా? ఈ దుకాణం రాకపోయి ఓ తనసాపు పట్టుకత్తా బిడ్డ. థమ్సపా? సరే తీసుకొచ్చబడు. పెద్దదే బిడ్డ, అందరికి వచ్చేటట్టుదే. సరే పెద్దమ్మా, గ్లాసులు కూడా తెమ్మంటావా? గిలాసులు కూడా అంతే బిడ్డ. రాజవ్వ, తనసాపు అద్దే, స్ప్రైట్ తెమ్మాను. అయ్యో తనసాపు అద్దానే? ఎందుకే? తనసాపు మంచిది కాదనే, స్ప్రైట్ తెమ్మాను, అదైతే మంచిగా దూపారుతుంది. సరే సరే పట్టు, అట్లయితే స్ప్రైట్ తెమ్మంట. సీను, మీ అమ్మమ్మకు స్ప్రైట్ అయినట్రా, తనసాపు అద్దంటుంది. సరే పెద్దమ్మా, థమ్సప్ స్ప్రైట్ 2 తీసుకొస్తా, ఏది ఇష్టమైతే అది దాగురి. సరే బిడ్డ, పట్టుకొని రాపు, మంచిగా చల్లెది పట్టుకుంటారా? సరే పెద్దమ్మా, పట్టుకొస్తా. అరే రంజిత్గా, దుకాణంలో పోయి స్ప్రైట్ థమ్సప్ పట్టుకుని వద్దాం పారా. సరేరా సీను, వెళ్దాం పదా. అత్తగాని మరి నాకేమన్నా లేదారా? 2 చాక్లెట్లు కొనిస్తా పారా. నీ అవ్వగా చాక్లెట్లారా? నేనేమన్నా చిన్నపోరన్నా చాక్లెట్లు తినడానికి? పారా నువ్వు, నీకేం కావాలంటే అది తీసుకునేపా. రాజన్న ఏమన్నా కొనుక్కోమని ఫుల్ పైసలు చిన్నాడు. అట్లయితే పోదాం పారా. సీను, అరే రాంగవటి అంబర్ పొట్లను తీసుకొని రారా. సరేనే అమ్మమ్మ, తీసుకొనొత్తా. అరే సీను, నాకు కూడా ఒకటి తీసుకొని రారా. నీకెందుకే అమ్మమ్మ, తాత తినద్దని చెప్పిండు కదా. తీసుకొని రారా అదరా, నేను ఊక తింటానా? తీసుకొని రా ఒకటి. ఒకటి ఆడు తీసుకొని రా పిల్లగా, మీ అమ్మమ్మ కంటగానం అడుగుతాంది, తీసుకురావా? తీసుకురాపో. సరే అమ్మమ్మ, తీసుకొత్తా. ఇంగాక నీ మనోడు సీనుగాడు మంచోడే, చెప్పిన పదాలే చేస్తాడు. చేస్తాడే ఆడు, ఒర్రిచ్చి చంపుతాడు కాదే. చేస్తాడు లింగక్క, గట్లెందుకంటాను పాపం. ఏరా మీరున్నారు కాబట్టి గిట్లంటాడు. ఇంటికాడ మెలకలు తిరుగుతాడు, ఆయన సంగతి మీకేం తెలుసు? అబ్బో, పడిపోయే వాళ్ళు అందరూ గట్టినే ఉన్నారు పట్టు. ఇక మీ మనవడు ఒక్కడే ఉన్నాడా? అబ్బో, అంతో నాకు అసం కాదే. అలా అవ్వను ఈడు ఇద్దరు ఒకటే. ఇక మా అల్లుడు కొంచెం చెప్పిన పని చేస్తాడు ఆయన. ఇక మంచాళ్ళునే దొరకబట్టుకున్నావు, ఇక చెప్పిన పని చేయడా? మంచోడు కాబట్టి నా బిడ్డకి చేసిన, లేకపోతే పెళ్లి చేసేదన్నా. ఉండలింగక్కను, అందరు కావాలని చెడ్డళ్ళు నీసి పెళ్లి చేస్తారా అని? ఏం మాట్లాడుతావో ఏందో నువ్వైతే. గట్లా అంటలేనా కాంతం, నా అల్లుడు మంచోడని చెప్తానా. అయితే అయిపట్టు. ఈ సీనియాడు తనసాపు గాని అటే దుకాణంలోకి పోయిండు, ఇంకా అత్తలేడేందే రాజావా? అయ్యో, ఇక్కడనే ఉన్నదే దుకాణం, ఇట్లా పోయి అట్లా రావడానికి. ఎత్తడాగా రాదు. అని గురించి నీకు తెలియదు పట్టు, ఏందో అన్ని తెలిసిందాని తీరు మాట్లాడుతాంది. అంతేగా వెళ్ళింది. అదో నీ మనోడు వచ్చిండులే. వచ్చిన ఆరు మనోడా, ఇప్పుడే నీ గురించి అంటానా, నువ్వు వచ్చినావు. నాకు తెలిసే అమ్మమ్మ, నువ్వేమంటావో నాకు తెలియదు అనుకుంటానవా? ఏమనలేదు బిడ్డ, నిన్నేమంటా బిడ్డ నేను. సరే సరే, నీ సంగతి తర్వాత చెప్తావు. ఇగో పెద్దమ్మా, తీసుకో. 2 పట్టుకొచ్చినా బిడ్డ? థమ్సప్ స్ప్రైట్ పట్టుకొచ్చినావా? 2 పట్టుకొని వచ్చిన. ఇక మీరు ఏది ఇష్టమైతే అది తాగుతారని ఇక 2 పట్టుకొని వచ్చిన. సరే సరే బిడ్డ. సీనుగా, కడమ పైసలు ఇవ్వరా? ఏటో పోతాన్నావు. కడమ పైసలు ఎక్కడియే? నువ్వేమైనా నాకు ఇచ్చినావా అనే?
నేను పైసలు ఇయ్యలేదే ఓ లింగక్క, గానేమంటాను? అయ్యో ఇయ్యలేదానే రాయవా? నేను ఇచ్చినవు కావచ్చా నేను అనుకుంటాను. నేను ఇయ్యలేదే, ఆ రాజుగాడే కొన్ని పైసలు దగ్గర పెట్టుకోమని ఇచ్చిండు, ఇక అందుకెళ్ళే తెచ్చిండు కావచ్చు. ఆహా అట్లనా, సరే సరే. సీను అరే ఏం లేదు పోరా. పిచ్చిగిటే లేత్తాందా అనే అమ్మమ్మ నీకు? ఏం లేదు పో బిడ్డ, వాడుకోపో. ఏంద్రా సీన్గా మీ అమ్మమ్మ గట్ల ఇజ్జత్ తీసింది అందరి ముందు. నువ్వు మా అమ్మమ్మని ఏం పట్టించుకోకురా, అది ఎప్పుడు ఇంతే, మంది ఉన్నది చూడదు ఏది ఉన్నది చూడదు, ఇజ్జత్ తీస్తుంది నాదైతే. అయినా మీ అమ్మమ్మ మస్తు జోకులు మాట్లాడుతుందిరా. జోకులు ఆపాడా, అన్ని బిత్తిరి బిత్తిరి మాట్లాడుతుంది, అది మీకు జోక్ తీరనిపిస్తుంది కదా. మా అమ్మమ్మకు కొంచెం మెంటల్ ఉన్నట్టున్నదిరా, లేకపోతే గిట్లెందుకు మాట్లాడుతుంది అది? అవునరా, నువ్వు చెప్తాంటే నిజం అనిపిస్తుంది. ఏమైంది రాజావా? ఆ స్ప్రైట్ ఉన్న తనసాపు మనిషికింత పోయి. సరేనే పోతాగు పోయి, మరి ఏమో దగ్గర పెట్టుకొని చూస్తాను, దూపైతాందంటే ఏందో ఇంకింత ఆలస్యం చెప్తాను. పోయి తీసుకోలే, నీకేం పోయమంటే లింగక్క, నాకు తనసాపే ఇయ్యే. అయ్యో అటు రాజావా, వాళ్ళకు కూడా పోయిపోయినవే, అలా ప్రసాద్ గారు ఉన్నాడు, రాజుగారు ఉన్నాడు, వాళ్ళిద్దరు పోయి ఉండే. అది మనకే సరిపోదు, ఇంకా వాళ్ళకేం పోతావు? ఆగు, ఇంకో దమ్ము తాగుదాం. ఓ తాగవద్దానా? ఎంత తాగుతావా ఇంకా? ఏముండాలి ఇంకక్క, అదంతా తాగుతావానే? అది కడుపు అనుకుంటానవా శరీరం అనుకుంటానవా? సరే పొయ్యిర్రి అయితే, ఎంతగానం పోతారో పొయ్యిర్రి. అరే రాజు, ఏ ప్రసాదు, యోగి తన షాపును స్ప్రైట్ తాగేదారి. అద్దు పెద్దమ్మా, మీరు తాగురి. అద్దారా? అరే ప్రసాదు, నువ్వు ఇక్కడ తాగుదా? అద్దు పెద్దమ్మా, మీరే తాగురి. అయ్యో నువ్వు కూడా తావా బిడ్డ? తాగు పెద్దమ్మా, మీరు తాగురి. వాళ్ళందరినీ మంచిగానే అడుగుతాన్నావు, మరి నన్ను అడగవానే? నిన్ను అడుగుతా, నీకు తాగబుద్ధి అయితే వచ్చి తాగు, నిన్ను అడుగుతారు ఇంకా. నాకేమద్దు పో. వాళ్ళు తాగరేట్నే కాంతం, గీయాలు తాగుతారు వాళ్ళు. ఇప్పుడు మంచిగా ఉన్నాయా? నేను అద్దే అని చెప్పిన ముందుగాలే, నా మాట విన్నావానే? వాళ్ళు గియ్యాడు తాగుతారు, వాళ్ళు తాగేటి ఏ రేట్లు ఉంటాయి. నేమైనా లింగక్క, నువ్వన్నా కూడా నేమే. వాళ్ళు గీ తనసాపు స్ప్రైట్ తాగరు, మరి గిది మొగోళ్ళు తాగుతారా అని లచ్చక్క? నువ్వు చెప్పు రాజవ్వకు. నాకు మాయరు తెచ్చి, ఇక నువ్వు చెప్తేనే మాకు తెలుస్తుంది. నువ్వైతే అది తాగే ఏడెక్కుతుంది. సరే పట్టు, మా తాగుతా. అబ్బా చల్లగా ఉన్నదే. ఓ పళ్ళ నిజమైన రాజవా, గింత చల్లది వచ్చినవేందే? తాగు తాగే, ఏం కాదు, చల్లగా ఉండాలనే కాదే తెచ్చింది. అరే సీన్గా, మనం అంత కష్టపడి దుకాణంలో పోయి మరీ కొనుకొచ్చినాం, మనల్ని చూసినవారా తాగమని ఒక్కరు కూడా పిలుస్తలేరు. నేను గదే చూస్తాను రా, ఎవరన్నా పిలిచి పోతారేమో అనుకుంటానా, కానీ ఎవ్వరు పిలుస్తలేరు కదా. కాళ్ళకు పోయలేదండి ఏవో రాజవా, గా సీనుకున్ను రంజిత్ పిల్లగానికి పోయే పేరు ఏమా సీనుగాడా? గాడేడ తాగుతారే, ఏ తాగడు. ఏ బుత్తం అంత గిలాసులు పోతే తాగడా అని ఎంతో చిత్రం చేస్తావు లింగక్క నువ్వు. ఏ నిజమే లచ్చక్క, ఆడు తాగడే అవతాడు. అవ్వా, నీ అమ్మమ్మేంద్రా బల్ల గుద్ది మరి తాగడం చెప్తాను కాదురా. అవునరా రంజితు, నాకు కూడా అర్థమైతలేదు, వాళ్ళందరేమో పొయ్యి వంట అంటే ఇదేమో తాగడు అద్దనంటాంది. అబ్బతోడే గిసోడు దాన్ని నేను ఎన్నడూ చూడలేదురా. తాగుతారు, నేను వెళ్తావు. అగు అరే సీను, రాజవ్వ వెళ్తాందిరా, నువ్వైతే వినబడనట్టు సప్పుడేకుండు. సీను, ఓ పిల్లగా రంజితో చూసినా వాళ్ళు గీ తనసాపు ఎందుకు తాగుతారు? ఏమా తాగుతారు నువ్వు ఉండే? ఓ పిల్లగా సీను. ఏంటిది పెద్దమ్మా? అరే థమ్స్అప్ ఇట్లా తాగమంటారు, అద్దనరా, లేకపోతే మీ అమ్మమ్మ అట్టట్టుగా ఇజ్జత్ ఇస్తుంది. గీ తనసాపు తాగారు దారి బిడ్డ. ఎందుకు పెద్దమ్మా, మీరు తాగుర్రి. నేనేమన్నా, నేను చెప్పినా చెప్పలేదా? ఏమైంది రాయవా, ఆడు తనసాపు తాగలే అంటే విన్నావా? అమ్మతోడే మీ అమ్మమ్మకైతే ఎక్కలేని సంబరం వస్తుందిరా. అవునరా, మా అమ్మమ్మకైతే అదే సంబరం ఉన్నది. ఎవరు తాగరాట కాదు రాజవ్వ, గింతగానం థమ్స్అప్ ఉన్నది, స్ప్రైట్ ఉన్నది, ఇదంతా ఉడతాదే మనకు. ఎందుకు కొడవలే, నేను తాగుతా, నేను లేనా? మా తాగుతా. నీ అక్క గింతగానం తాగుతావా అని నువ్వు? నీ కడుపు ఉన్నదే గింతంతా, గిదంతా ఎట్లా పడుతుందే? ఏమా పడుతుందే, నేను ఎన్ని మాటలు తాగలే. అప్ప కొడుక, నీ కడుపు ఉన్నదే ఈ స్ప్రైట్ బాటిల్ అంటున్నది నీ కడుపు, ఇదంతా ఎట్లా దొర కొడతావో ఏందో నాకేం అర్థం అవుతలేవు. తాగుతా పొల్లా ఏందో.
మీరైతే తాగకాడికి తాగి అది పెట్టుర్రి, నేను మాదావుతాను. సరే, మాకు మాదాలు. ఇక పండుకుంటాం, రేపు పొద్దుగాల మళ్ళీ లేవాలి. అబ్బో అందరు పొద్దుగాల లేవాలి. తొందర తొందర అందరు వండుకోరి. సరేనే, పండుకోరి. వండుకోరే, నేను తాగినాక మా వండుకుంటా. సరే, నువ్వేమన్నా చేసుకోవే, మేమైతే వంటాన్నాం. సరేనే. పంట రానే పంటనవయ్యా, మళ్ళీ పొద్దుగాల లేవాలి. మీరు కూడా వండుకోరిగా. పండుకోరే, పొద్దుగాలనే ఆ పిల్లలు వస్తారు. లేచి స్నానాలు చేసి చెప్ప పండ్లు కానియాలి. సరేనయ్యా, పండుకోరు మీరైతే. సరేనే. రాజు, అరే మీరు ఇంట్లోకి పోయి వండుకోపోర్రా. సరే పెద్ద బాబు. నేను వీళ్ళతోటి వండుకుంటా గాని మీరు ఇంట్లోకి పోయి వండుకోపోది. సరే పెద్ద బాబు. అరే సీన్గా వాళ్ళు వండుకుంటారు పారా, పోయి చెరువు బీరు గుద్దేద్దాం. ఏ ఆవురా, నీకైతే ఉచ్చాగది, వాళ్ళు అయితే వండనే రాదు. చూడురా పన్నరు. ఛీ నీ అవ్వ, పోదాం పాయిగా, ఏం చూస్తాను ఈయన. ఎప్పుడెప్పుడు తాగుదామని చూస్తాడు ఈ ఆవులగాడు. నాడు అవునరా, అన్నీ తెలిసి ఎందుకురా ఇంత టైం వేస్ట్ చేస్తావు? చెల్లినాడు పా, నడువిగా, ఏం చేస్తావు? సరేరా, పోదాంపా. ఏమన్నా ఉన్నదా కన్సాపు? కమ్మ ఉన్నదే, కమ్మగుంటే తాగరే అదిలింగక్క. ఏందో ఊరిస్తాను, పండుకొని మమ్మల్ని. పండుకోలే రాయవా, నేనేమంటానా? కానీ ఏ మాట కామాత్నే, ఈ కనసాపులు ఈ స్ప్రైట్లు తాగితే అంత ఒంటికి మంచిది కాదే. ఏందే నీకు ఇష్టమేమో కనసాపు, ఏందో గిట్ట అంటాను మళ్ళా. బాగా తాగితే మంచిదానే, అందుకే అంటానా. ఇట్టు వాళ్ళకి రాక్కుంటేనే గట్లానే, ఇక మంచిగా లేదు, ఒంటికి మంచిది కాదు అని అంటాను. ఇంకా ఓ లింగక్క, నిజమేనే, ఆ థమ్సాపు ఎక్కువ తాగద్దు, కిడ్నీలు చెడిపోతాయి. ఆ థమ్సాపు స్ప్రైట్లు తాగితే అదేమన్నా మంచిది అనుకుంటానవా అనే? తాగనే, ఈ దాగి బందెత్తిగా తాగుడు. ఇక నువ్వు బంధు పెడతావు, నేను చూస్తా పట్టు. అవ్వతోడే నా ఇవానంగా చెప్తాన్నా, ఇక తాగ ఎక్కువ. సరే తాగబోతే కానీ ఇక పండ రాదు. ఎంత అవుతుంది చూడు, టైం 12కి వచ్చింది టైము. అబ్బా కొడుకో, 12 అవుతుందా? 12 అవుతుంది, పండుకో ఇక, నేను కూడా వంటానా. సరేనా, పండుకున్నా పచ్చిగా. అంతా ఈ రాజుగాడు ప్రసాద్ గాడు ఇన్నే ఉన్నారా, ఇంట్లో పోయి వన్నారా? పోలేదే, బావేమో ఇంట్లో పోయి వన్నాడు, రాజుగాడు ప్రసాద్ గాడు పోయి ఆడ ముచ్చట పెట్టుకుంటారు బయట. ముచ్చట పెట్టుకుంటారా? ఇంకా నిద్ర అత్తలేదు అట్నా అళ్ళకు, మళ్ళీ పొద్దుగాల లేవాలి. పండుకోమని పోయి. వాళ్ళే వండుకుంటారు కానీ నువ్వైతే వండుకోరాదే. సరేనా, శుభరాత్రి మీ అందరికి. పండుకోరి, తెల్లారు లేవాలి మళ్ళా. శుభరాత్రి రాజవ్వ, నీకు కూడా పండుకోయిగా, నేను కూడా అట్లా ఒరుగుతా. అబ్బా పాడుగాను, నడవంగుతలేదే రాజవ్వ. ఏంటి ఆ బొట్ట నిండా కనసాపు ఇప్పుడైతే తాగి నువ్వు, ఇంకెక్కడ అంగుతుంది? అదే ఉన్నట్టున్నాయే, అంగనిత్తలేదు నడుము. అబ్బో, పండుకో నాటి బొర్రు మా సెట్ అవుతుంది. సరేనే రాజవ్వ, నిద్ర ఎత్తలేదు రాజా నాకు. నిద్ర రాకుంటే నన్నేం చేయమంటావే? జోలపాట వాడన్నా ఏంటి? లేకుంటే ఎత్తుకొని తిరుగన్నా. ఎత్తుకొని తిరగడానికే ఏమన్నా మంచి పాట పాడరావే? నువ్వు పాటలు మంచిగా పాడుతావే. నాకు రావే, సపుడిగా వండుకో. అయ్యో పాట రాజవ్వ, ముద్దుగా పాడతావు నువ్వు, మంచిగా అందరికి నిద్ర వస్తుంది. బాగా నూయించుకొని ఓ పాట పాడే. సరే పాడితే పట్టు. నువ్వక్కడ నేనిక్కడ, పాతిక్కడ పలకక్కడ, మనసొక్కటి కలిసి ఉన్నది ఏనాడైనా. ఈ పువ్వులనే నీ నవ్వులుగా, ఈ చుక్కలనే నీ కందులుగా, నన్ను నిగ్గల ఈ మొగ్గల నీ బుగ్గలుగా, ఊవల్ల తేలి ఉర్రు తలుగి, మేఘాలతోటి రాగాల లేక, నీ కంపిన రావాదేవి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, నిన్ను కానలేక మనసూరుకోక, పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. మంచిగా వాడినాన పాట. ఏందే ఎవరు సపోర్ట్ చేస్తలేరు? ఓ లింగి, ఓర్ని అవ్వ, పన్నారు కదా అందరు మంచిగా. అవ్వ
ఇక నేను కూడా మంట పొద్దుగాల లేచి పెళ్లి పనులన్నీ చూడాలి. మీరు కూడా మండుకోరు దోస్తులు. జరా వీడియోకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోరు బిడ్డ. ఉంటా మళ్ళా. శుభరాత్రి అందరికీ.